అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు ములగాకు కరివేపాకు కారం కొడుతున్నాను. ఇది మా దొడ్లో చెట్టే. చూడండి, వాన పడుతుంది 2 రోజుల నుంచి. ఆకులని, రెమ్మలని, చినుకులు చూడండి చాలా బాగున్నాయి కదా, చూడటానికి ముత్యాలలాగా ఉన్నాయి. ఇప్పుడు ములగాకు వస్తున్నాను. ఈ చెట్టుని నేను ఎక్కువ పెరగనేను అనమాట. అప్పుడప్పుడు ఇలా కోసి కారం అది కొట్టుకుని మళ్ళీ ఆ ఉన్న రెల్లలు ఎరగదీసేస్తే మళ్ళీ చిగురు వస్తుంది అనమాట. అలా చేస్తాను. ఈ కారం చాలా బాగుంటుంది. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అది చూడండి, 100 వరహాల పువ్వు ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇప్పుడు అది కరివేపాకు అన్నమాట. ములగాకు ఆ రెండింటిని కడిగి ఆరపెట్టుకున్నాక ఇలా ఆకు దూసుకోవాలి. నేనైతే ముందు రోజు కోసాను కరివేపాకుని, కడిగి ఆరపెట్టేశాను. ములగాకు అయితే మాత్రం బాగా వర్షం పడుతుంది, అందుకని ఇంక ములగాకుని కడగలేదన్నమాట. విడిగా అయితే మాత్రం కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే కరివేపాకు తీసుకుంటామో అదే గిన్నెతో ములగాకు కూడా తీసుకోవాలి. ములగాకు ఎక్కువ వేసుకుంటే ఒకలాంటి చిరుచేదులాగా అట్లా ఎగుటుగా అనిపిస్తుంది. అందుకని నేను 2 సమానంగా తీసుకుంటా, అప్పుడు కారం చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ములగాకు కూడా దుయ్యటం అయిపోయింది. చూడండి, 2 ఓ పక్కన పెట్టేస్తున్నాను. కరివేపాకు, ములగాకు పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ముందు ధనియాలు వేయించుతున్నాను. 100 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. వాటిని చక్కగా వేయించుకోవాలి, మాడిపోకుండా. పొయ్యి సిమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కొంచెం రంగు మారుతుంది కదా. ఇప్పుడు ఇక 4 స్పూన్లు జీలకర్ర కూడా వేస్తున్నా. వేసి వాటిని కూడా వేయించుకోవాలి. బాండీ వేడిగా ఉంది కదా, తొందరగా వేగిపోతుంది జీలకర్ర కూడా. అలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి అయిపోయిందనమాట. జీలకర్ర, ధనియాలు వేయించటం. అవి ఒక ప్లేట్లోకి పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం నూనె వేసి ఓ 70 గ్రాములు తీసుకున్నాను ఎండుమిరపకాయలు. ఉప్పు, కారం ఏదైనా మీకు తగినట్టు తీసుకోండి. మెల్లగా రంగు మారుతున్నాయి కదా, నేను ఎక్కువ నల్లగా అయ్యేటట్టు వేయించను, తేలిగ్గా వేయించుతానమాట. ఇప్పుడు తీసేస్తున్నా. ఇప్పుడు అలా మనం తీస్తే ఇంకొంచెం రంగు మారుతాయి అన్నమాట. అందుకని బాగుంటుంది కారం. నల్లగా మాడిపోతే బాగోదు, అందుకని నేను ఇలా వేయించుతాను. ఇంకొంచెం నూనె వేసి ఇప్పుడు కరివేపాకు వేయించుతున్నాను. ఇక్కడ కరివేపాకు తొందరగా ఏగుతుంది, ములగాకు అయితే కొంచెం నిదానంగా ఏగుతుంది అన్నమాట. చూడండి, చక్కగా ఏగుతుంది కదా, అలా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా సెగ తగ్గించి పెట్టి సగము ఏగే వరకు సెగబెట్టుకుని తర్వాత తక్కువ పెట్టుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగింది, తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ములగాకు వేయించుతున్నాను. ముందు నూనె వేయటం లేదు, కొంచెం సేపు ఒట్టిగా వేయించి తర్వాత నూనె వేసాను. ఎందుకంటే కొంచెం అప్పటికప్పుడు కోసింది కదా. అదే విడిగా అయితే 2 గంటలు కోసి కుస్తారనిచ్చేదాన్ని. ఇక వర్షం పడతానే ఉందని చెప్పి ఈసారి చేసేస్తున్నాను. అక్కడక్కడ ఉండకడుతుంది అనమాట, అందుకని పొరుకుతో దాన్ని అంతా వేడలు తీస్తే తొందరగా ఏగుతుందని అలా చేశాను. ఇప్పుడు ఇది కూడా ములగాకు కూడా వేగింది, అయిపోయింది. ఇక దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అయిపోయిందనమాట. అలా తీసి పక్కన పెట్టుకుని కాసేపు వదిలేస్తే ఆరతాయి, అప్పుడు కారం పట్టుకోవాలి. ముందు ధనియాలు వేస్తున్నాను. ముందు మిరపకాయలు వేయకూడదు, ఆ సమురికి, ఎందుకంటే ధనియాలు నలగవన్నమాట. అందుకని ముందు ధనియాలు వేసుకుని ఆ పొడిని మళ్ళీ గిన్నెలో పోసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి ఇక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ కారం చాలా బాగుంటుంది తినటానికి. ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా నలిగింది చూడండి. దీన్ని మళ్ళీ చింతపండు వేసి ఒక 50 గ్రాములు పైన చింతపండు వేసాను. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చక్కగా నలిగిపోయింది. చింతపండు తొలికి లేకుండా నలిగిందనమాట. అలా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ములగాకు,
కరివేపాకు ఆ రెండు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా మిక్సీ పట్టుకుని కొంచెం తీసి ఒక గిన్నెలోకి ధనియాల పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం నేను ఉప్పు చూస్తున్నాను. ఈ టైంలో మళ్ళీ వేసుకుంటాం కదా, ఉప్పు తక్కువైతే వేసుకుంటే సరిపోతుంది. కాస్తంత తీసి పక్కన పెట్టి దాంట్లో ఇప్పుడు జార్లో సగం ధనియాల పొడి వేసాను. చిన్నుల్లిపాయలు అంత పెద్ద పెద్దగా ఉన్న చిన్నుల్లిపాయలని 4 పాయలు అనమాట, 4 పాయలు గబ్బాలు అయ్యి సగం వేసి ఈ జార్లో జీలకర్ర కొంచెం వేసి, ఉప్పు తగ్గిందన్నా కదా ఉప్పు కూడా వేస్తున్నా, వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చక్కగా నేను వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అన్నమాట. మళ్ళీ అదే విధంగా మిగిలినవి కూడా అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ కారము రక్తం లేని వాళ్ళకి రక్తం పడుతుంది, కళ్ళకి మంచిది అంటారు కదా, అట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. రెండిటితోనూ కరివేపాకు ఏంటి, మునగాకు ఏంటి, ఇంకా చాలా చెప్తారు కానీ అవన్నీ నాకు రావు. ఇలా అయితే తెలుసు, అందుకని ఆ 2 చెప్పాను నేను. రక్తం లేని వాళ్ళు 40 రోజులు రోజు ఒక ముద్ద అన్నంలో తింటే కొంచెం నెయ్యి వేసుకుని రక్తం బాగా పడుతుందంట. అలా మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు ముందేసింది ఇప్పుడు వేసింది అంతా ఆ ప్లేట్లో పోసుకుని కారాన్ని బాగా కలుపుకోవాలట. చూడండి పొడి పొడిలాడుతా బాగుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, నేను ఇటు పప్పులు వేయలేదు, శనగపప్పు మినప్పప్పు నేను వేయనమాట ఈ కారంలో. మళ్ళీ నేను ఇక్కడ ఉప్పు చూశాను, చక్కగా సరిపోయినాయి అన్నీను. ఇప్పుడు దీన్ని ఒక సీసాలో పోసుకుని నిలబెట్టి పెట్టుకోవచ్చు. 4 నెలలైనా నిలువ ఉంటుంది. కాకపోతే మేము ఎప్పటికప్పుడు కొట్టుకుంటాం కానీ అసలు అట్టి పెడితే ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పి నేను అట్టి పెట్టాను అనమాట. కొంచెం ఇప్పుడు చూపిస్తాను చివరికి. ఇలా సీసా నిండా పోసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు వాసన కూడా పోదు, చాలా బాగుంటుంది. అదే బయట ఉందనుకోండి రంగు మారదు, రుచి తగ్గదు, కానీ కొంచెం మంచి వాసన అనేది తగ్గుద్ది అనమాట. ఇప్పుడు ఈ కొట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో నుంచి 2 రోజులు పోదు ఈ వాసన, అంత బాగుంటుంది కారం. వల్ల అంత రుచిగా కూడా ఉంటుంది, అంత వాసన ఉంటుంది. అదనమాట. ఇప్పుడు సీసా పక్కన పెట్టేసుకుని ఇంకొంచెం ఉంది కదా, దాన్ని ఇంకో డబ్బాలోకి వస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ కొట్టుకున్నప్పుడు అదే తీసి వాడేయకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఏరే పెట్టుకుని వాడుకుంటే చానాళ్ళు బాగుంటుంది కారం. చెప్పా కదా, ఇది 4 నెలలు అయింది కారం కొట్టి. కొంచెం వాసన తగ్గింది కానీ